నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఎందుకు తల్లి ఈరోజు చాలా కోపంగా ఉన్నావు? ఇంతలా కోపడడానికి ఏంటి కారణం? నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. నువ్వు ఏదైతే కనుక జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు ఈరోజు రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. కొంచెం ప్రశాంతంగా ఉండు, చాలా రిలాక్స్గా ఉండు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఎవరైతే కనుక కోపంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక మంచి సందేశం అండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మన ఏదైనా సరే ఒక సందర్భానికో లేదంటే ఒక పరిస్థితి మన పరిస్థితికి తగినట్టుగానో బాబా దగ్గర నుంచి ఒక సందేశం వస్తే నిజంగా ఏమనిపిస్తుందండి, అసలు మనం ఉన్న సిచ్యువేషన్ బాబాకి ఎలా తెలిసింది, దానికి తగినట్టుగా కరెక్ట్గా మనకు పంపించారే అని అనుకుంటూ ఉంటామండి. కానీ ఆయనకి తెలియని విషయాలంటూ ఏమీ లేదు. ఆయన ఎంతో దూరాన షిరిడీలో ఉన్నా కూడా అండి ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరినీ కూడా ఆయన ఈజీగా అండి తన దగ్గరికి రప్పించుకోగలిగే వాళ్ళు. ఆయనకి ఎక్కడ వాళ్ళ భక్తులకి ఏం జరిగినా కూడా ఆయనకి ప్రతి విషయం కూడా తెలుస్తూ ఉండేది. అక్కడ ద్వారకామాయిలో అక్కడ ఉంటూ చూస్తూ కూడా భక్తుల గురించి తెలియజేస్తూ ఉండేవాళ్ళండి. అలాగే ఈరోజు మనందరి కోసం ఈ సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే ఖచ్చితమైన కారణం అనేదే ఉంటుందండి. ఎందుకు తల్లి ఇంత కోపంగా ఉన్నావు? ఈరోజు నువ్వు ఇంతగా కోపడ్డానికి అవసరం అనేది అస్సలు లేదు అని చెప్పి అంటున్నారండి. అంతేకాకుండా ఏదైతే కనుక నీ కోపానికి కారణంగా ఉందో ఆ కారణానికి తగిన సమాధానం అనేది ఈరోజు రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా తీరుతుంది. అంటే ఆ సమాధానం అనేది దొరుకుతుంది అని అంటున్నారండి. ఏం చెప్పబోతున్నారు బాబా అనేది తెలుసుకుందాము. నిజంగా అండి మనం చాలా కోపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎందుకు అంత కోపం వస్తుందో మనకి తెలీదు. ఒక్కొక్కసారి ఆ కోపానికి తగిన కారణం అనేది కూడా నిజమైనదిగా ఉండొచ్చు, న్యాయమైన కోపంగా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు బాబా చెప్పే ఈ కథలో అండి ఈ భక్తురాలికి జరిగిన ఒక విషయం గురించి తను చాలా కోపంగా ఉందండి. ఏంటి ఆ కారణం అని అంటే, ఆ కారణం న్యాయమైనా కాదా అనేది కూడా మీరు తెలియచేయండి నా కమెంట్స్లో. ఏంటి అని అంటే, ఇద్దరు భార్యాభర్తలండి, వీళ్ళిద్దరికీ మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఏంటి అనంటే భర్త ఏమంటారు అనంటే ఆయన బిజినెస్ చేసుకోవటం కోసం తన బంగారం ఇమ్మని చెప్పి అడుగుతారండి. అంటే బంగారం తాకట్టు పెట్టి నేను మా బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవటం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు కొన్ని నెలల నుంచి. అలా అడిగినప్పుడు తను కూడా అయ్యో బంగారం పెట్టేస్తే ఎలాగండి, మళ్ళీ విడిపించడం కష్టమవుతుందేమో అని చెప్పేసి అంటూ ఉంటుందండి తన భార్య కూడా. అయినా సరే లేదు విడిపించేద్దాము, నాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా లాభాలు వస్తాయి, ఎలాగైనా ప్రాఫిట్తో నేను కొంచెం కొంచెంగా విడిపించేస్తాను బంగారాన్ని చెప్తారనమాట. చెప్పినప్పుడు తన భార్య కూడా సరే ఇంకా ఆయన పరిస్థితి చూసి మరీ మన కఠినంగా మాట్లాడలేం కదా అని చెప్పేసి తన బంగారాన్ని ఇస్తుందండి. ఆయన అనుకున్నట్టుగానే 1 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, కొంత పర్వాలేదు ఎలాగో రన్ అవుతుంది, మరీ వాళ్ళకి లాస్ అనేది లేకుండా ప్రాఫిట్తో కొంచెం నడుస్తూ ఉందండి. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళకి కొంత నష్టం అనేది రావడం అనేది జరిగింది. అలా నష్టాలు వచ్చినప్పుడు తన బంగారాన్ని చెప్పిన సమయానికి అతను విడిపించలేకపోతున్నాడనమాట. అది 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది తన బంగారాన్ని విడిపించలేదు అని అనేసరికి తన కోపం అనేది చాలా ఎక్కువైపోయిందండి. ఆ రోజు ఏం జరిగింది ఆ ఉదయాన్నే అంటే
తన భర్తతో అడుగుతుందనమాట, ఏమండి మీకు ఇచ్చి బంగారం ఎన్నాళ్ళైంది, మనకి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు, నాకు చాలా భయం వేస్తుంది, మీరు బంగారం విడిపిస్తారా లేదా అని అంటే ఆయన అన్నారండి, నేను 2 రోజుల ముందే చెప్పారనమాట. ఆయన ఏమని చెప్తారు, నేను పలానా రోజు విడిపిస్తాను అని చెప్పారు, మీరు చెప్పి కూడా 2 రోజులు అయిపోయింది, నాకు ఎలాగైనా సరే ఈరోజు మీరు ఆ బంగారాన్ని విడిపించే తీరాలి, నాకు తెలియదు మీరు ఏం చేస్తారు అని చెప్పేసి తను చాలా కఠినంగా చెప్తుందండి. చెప్పినప్పుడు తనకి ఏమనిపిస్తుంది అని అంటే సరే అని చెప్తాడనమాట ఆయన. తన భర్త కూడా సరే నేను ఎలాగైనా సరే ఈరోజు బంగారాన్ని విడిపించి తీసుకొస్తాను అని. నిజంగా తనకి టెన్షన్ అనమాట, ఇంకా అందుకని కోపంగా ఉంది, ఎవరు ఫోన్ చేసినా వాళ్ళతో అరుస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది. ఆ కోపం అంతా తనకి ఎలా చూపించాలో తెలియక చాలా వరకు కూడా బాధపడుతుంది అనమాట. తన బాధని బయటకు అలా తెలియచేస్తుంది అనమాట. ఈయన ఇలాగే చెప్తూనే ఉన్నారే, ఈ రోజు కూడా బంగారం తీసుకురారేమో, ఊరికే విడిపించి ఇస్తానని చెప్తున్నారు కానీ ఇలాగే నన్ను మాయ చేస్తూ ఉన్నారు అని చెప్పి తను బాధపడుతూ ఉందండి. కానీ నిజంగా తనకి అలాగా కొంచెం అలసటగా మధ్యాహ్నం నిద్రపోయిందండి. ఆ నిద్రలో ఎవరో తన తట్టి లేపి, తల్లి ఈరోజు రాత్రి 10 గంటలకి నిజంగా నువ్వు ఇంతలా కోపడడానికి అవసరం లేదు, ఆ కోపానికి కారణమైన ఒక సమాధానం అనేది నీకు దొరుకుతుంది ఈరోజు 10 గంటలకి అని ఎవరో లేపి తనకి చెప్పినట్టుగా, ఆ బాబా మాటలే తనకి వినిపించినట్టుగా అనిపించిందండి. సడన్గా లేచి కూర్చుంది నిద్రలో నుంచి. ఇంకా విన్న తర్వాత తన్ని వెతుకుతుందనమాట, అయ్యో నిజంగా బాబా వచ్చారేమో, బాబా మాటలే కానీ వినిపిస్తున్నాయి నాకు అని చెప్పి నిజంగా లేచి చూస్తుందండి. అక్కడ నిజంగా బాబా ఉన్నట్టుగా అనిపిస్తుంది తనకి. ఇంకా రాత్రి 10 గంటలని అన్నారు, ఇంకా తన భర్త కోసం ఎదురు చూస్తుందనమాట. సాయంత్రం 7 గంటలైంది, 8 గంటలైంది, సరే వస్తారు ఈరోజు ఎలాగైనా సరే, ఫోన్ చేసింది, వచ్చేస్తున్నానని చెప్తున్నారు. ఆయన బంగారం గురించి తన ఫోన్లో ఏం అడగలేదండి. సరే ఏం జరుగుతుందా చూద్దామని చెప్పేసి తను కూడా వెయిట్ చేస్తూ ఉంది. తనకి బాబా చెప్పారని ఒక పక్కన నమ్మకం ఉన్నా కూడా ఇతను ఏదైనా సరే ఊరికి మనల్ని మోసం చేస్తూ ఉన్నారు, ఇవాళ రేపు అని అంటున్నారే, ఇస్తారో లేదన్న ఒక నమ్మకం కూడా ఉంది. 50-50 అన్నట్టుగా ఉందండి తను. అలాగా కానీ ఎప్పుడు కూడా బాబా చెప్పే మాటలకి 100% మనం నమ్మొచ్చు అనమాట. అలా చెప్పిన తర్వాత ఆ రోజండి తను ఎదురు చూస్తున్న ట్టుగానే కరెక్ట్గా ఒక 9:30 గంటలకు దగ్గర ఒక 10 గంటల సమయంలో తన భర్త ఇంటికి రావడం అనేది జరిగింది. ఇంటికి రావడం మాత్రమే కాదండి, తనతో పాటు తను విడిపించి తీసుకొస్తానన్న బంగారాన్ని కూడా ఆయన విడిపించి తీసుకురావడం అనేది జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతం అనంటే నిజంగా ఆయన ఎలా విడిపించారు అనంటే, ఇంతకుముందు బిజినెస్ చేయడానికి ఒకరికి సహాయం చేశారండి. చేసిన వాళ్ళు తిరిగి ఆ అమౌంట్ అనేది తీసుకురావడం, డబ్బు సరిపోకపోతే వేరే వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ని సర్దుబాటు చేసి ఆయన ఆ బంగారాన్ని విడిపించానని తన భార్యతో చెబుతున్నారనమాట. అస్సలు నమ్మలేకపోతున్నానండి. బాబా నాకు మధ్యాహ్నం కలలో కనిపించి చెప్పారండి, ఈరోజు ఖచ్చితంగా మీరు బంగారంతో తిరిగి వస్తారని. నేను పడుతున్న ఆందోళన చూడలేక ఆయన నాకు అలా సమాధానం అంటే ఆయన నన్ను ఓదార్చడం కోసం అలా చేస్తున్నారేమో అని అనుకున్నాను, కానీ ఇంత అద్భుతాన్ని చూపిస్తారని అనుకోలేదండి. నిజంగా నాకు ముందే తెలుసు, బాబానే నాకు తెలియచేశారు మీరు ఇలా తీసుకొస్తారు అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళందరికీ కూడా అండి, అంటే అతనికి డబ్బు సహాయం చేసింది కూడా బాబా రూపంలోనే వెళ్ళి సహాయం చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా కానివ్వండి, బాబా నిజంగా మనం ఎప్పటికీ చేయొద్దలండి. కష్టాలు సమస్యలు అనేవి మనం స్ట్రాంగ్గా ఉండడం కోసమే మనకి కొంత సమయం అనేది తీసుకోవడం, కానీ కొంత మనకి కష్టం అనేది వచ్చినా కూడా ఆ కష్టం అనేది నిరంతరంగా మనకి సంతోషంగా ఉండడం కోసమే ఇలాంటి విషయాలు జరుగుతున్నాయన్న ఒక విషయాన్ని మాత్రం మనం నమ్మగలిగితే అంతే చాలు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరో 10 మందికి షేర్ చేయండి.